రైట్. ఏంటండి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు మళ్ళీ మీరు ఇప్పుడు ఉమెన్స్ అండ్ ట్రాన్స్ జెండర్స్ కలిసి చేస్తా ఉన్నారు. ఏంటి ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏంటి అని అంటే చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ ఢిల్లీలో ఉండి వాళ్ళ వాళ్ళ బాధల్ని ముందు పెడుతున్నారు గవర్నమెంట్కి. వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. నీట్ పేపర్ ఏదైతే లీక్ అయ్యిందో స్టూడెంట్స్ దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి ఎవరు పట్టించుకోకుండా కనీస జ్ఞానం లేకుండా స్టూడెంట్స్ని చూడకుండా జంతువుల్ని కొట్టినట్టు చాలా దారుణంగా కొట్టారు. అది వాళ్ళకి ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ హక్కుల గురించి మాట్లాడకూడదు అని ఏ రాజ్యాంగంలో రాసిపెట్టి లేదు. హక్కుల గురించి మాట్లాడుకోవడం అది బేసిక్ రైట్. అది అట్లాంటిది స్టూడెంట్స్ ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు, అది కరెక్ట్ కాదు. అంటే మీరు కరెక్ట్ కాదని మీరు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు పార్లమెంట్ని ముట్టడించడం అనేది తీవ్రమైన చర్య, అంటే తీవ్రవాద చర్య. పర్మిషన్ లేకుండా అట్లా పార్లమెంట్ని ముట్టడి చేయొద్దు కదా, తప్పు కదా, అందుకే లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. పార్లమెంట్ ముట్టడి చేశారు అని అంటే అక్కడ చేయాల్సిన సిచ్యువేషన్ ని వాళ్ళు తెచ్చుకున్నారని నేను చెప్తున్నా. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా రోజుల్ని బట్టి ఈజీగా 20 to 25 days రోడ్ల మీద కూర్చొని చాలా ప్రశాంతంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా రోడ్డు మీద కూర్చొని వాళ్ళ నిరసనని వ్యక్తం చేశారు. అప్పటికి పట్టించుకోకుండా వాళ్ళు పార్లమెంట్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలని వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. అందరూ డిసైడ్ అయ్యారు. అప్పటికి వాళ్ళ చేతిలో బుక్స్ ఉన్నాయి, వాళ్ళ చేతిలో రోజెస్ ఉన్నాయి. వాళ్ళ చేతిలో ఒక్కటి కూడా ఇల్లీగల్ గా క్యారీ చేయాల్సింది ఒక్కటి కూడా లేదు. ఎవరిని ఎటువంటి హామ్ చేసేటువంటిది ఏది లేదు. అయినప్పటికీ స్టూడెంట్స్ అందరూ తప్పు చేసినట్టు వాళ్ళు ఏదో టెర్రరిస్టులు అన్నట్టు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. పార్లమెంట్ ని ముట్టడించారు, అది తప్పు అని అంటే స్టూడెంట్స్ అన్ని రోజుల నుంచి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నా కూడా గవర్నమెంట్ కిందకి వచ్చి వాళ్ళతో మాట్లాడుకోవడం కూడా తప్పే అని నేను చెప్తున్నాను. నరేంద్ర మోడీ కూడా స్పందించినాడు, రెస్పాండ్ అయ్యాడు. ఎగ్జామ్ పెట్టిన రీ ఎగ్జామ్ అద్భుతంగా రిజల్ట్ కూడా వచ్చేసింది. దోషులను గుర్తించాము, అరెస్ట్ కూడా చేశాము. ఇంకా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే వచ్చే లాభం ఏంది అనే క్వశ్చన్ వస్తుంది మీకు. ఏమొస్తుంది అని అంటే లీక్ అయ్యే వరకు ఆయన ఏం చేసిండు? లీక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఆయన నిజంగా అంత నిజాయితీగా పని చేస్తే ఈరోజు పేపర్ లీక్ అయ్యే సిచ్యువేషన్ రాదు. స్టూడెంట్స్ అందరికి రీ ఎగ్జామ్ పెట్టారు, వాళ్ళు హ్యాపీగా పాస్ అయ్యారు అని మీరు అంటున్నారు. దేర్ ఆర్ 20+ స్టూడెంట్స్ చచ్చిపోయారు. దే లాస్ దేర్ లైఫ్స్. స్టూడెంట్స్ చచ్చిపోయారు. మళ్ళీ వారి సంగతి ఏంటి? వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళు కూడా మాలాగా స్టూడెంట్సే. మేము ఇవాళ ఇక్కడికి రావాల్సి వచ్చింది అని అంటే వాళ్ళ ప్రాణాలు పోయినాయి. వాళ్ళు కూడా మాలాగా మనుషులే. అందుకే అప్పటికీ కూడా స్టూడెంట్స్ చనిపోయినప్పటికీ కూడా ఆయన మాట్లాడుకోవడం వల్ల ఇవాళ మేము ఆయన రిజిగ్నేషన్ అడగాల్సి వస్తుంది. మీరు ధర్మేంద్ర ప్రధాన్ ని దోషిగా భావిస్తా ఉన్నారు మీరు కానీ మోడీ సర్కార్ ఏం చెప్తుందంటే ధర్మేంద్ర ప్రధాన్ దోషి కాదు, అసలైన వాళ్ళు 13 మంది వాళ్ళు దోషులు అని చెప్తా ఉన్నారు. ఆయన మేనేజ్ చేయాలి. మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆయన చేతిలో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన దగ్గర నుంచి రిజల్ట్స్ వచ్చే వరకు ఆయననే హ్యాండిల్ చేయాలి. ఈ పేపర్ లీక్స్ అవుతున్నాయి, ఇంతమంది చచ్చిపోతున్నారు, ఇంతమంది సూసైడ్ చేసుకున్నారు అంటే ఆయనే రెస్పాన్సిబుల్, ఆయననే దోషి అవుతాడు. అందుకే ఆయన రిజైన్ చేయాలి. ఆయన జాబ్ కి ఆయన సరిగ్గా పని చేయలేదు కాబట్టి ఆయన రిజైన్ చేయాలి. 20 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసిన వాళ్ళు మళ్ళీ వెనుకలకి వస్తారా? ఇప్పుడు అతను రిజైన్ చేస్తే వచ్చే లాభం ఏంది? ఇప్పుడు అకౌంటబిలిటీ తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, మీ జాబ్ లో తప్పు చేస్తే మీ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని తీసేయరా? మిమ్మల్ని తీసేస్తే ఏమవుతుంది అని అలానే పెట్టుకుంటారా? తప్పు చేసినప్పుడు ఆయనని తీసేయాలి. మినిస్టర్ అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, ప్రెసిడెంట్ అయినా సరే, ఎవరైనా సరే అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఎందుకు చిన్న జాబ్ చేసే వాళ్ళని తీసేస్తారు ఏదైనా తప్పు చేసినప్పుడు? మినిస్టర్ అయితే ఆయన ఏమైనా స్పెషలా చెప్పండి? మేము ఎన్నుకున్నాం వాళ్ళని మా రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, మా హక్కులని ప్రొటెక్ట్ చేయడానికి. మా హక్కులని కాపాడకుండా వాళ్ళే మా హక్కులను లాక్కుంటున్నారు. లాఠీ చార్జ్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, జంతర్ మంతర్ లో పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేశారు కదా, మేమేమనలేదు, అంటే పోలీసులు ఏమనలేదు. మీరు పార్లమెంట్ ముట్టడికి పోయినందుకే లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది అని చెప్తారు. రాజ్యాంగంలో ఎక్కడ పార్లమెంట్ ని ముట్టడించినందుకు లేకపోతే పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నందుకు మీరు లాఠీ చార్జ్ చేయాలి అని లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ లో కానీ ఎక్కడ మీరు స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ చేయండి, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేయండి అని లేదు. లాఠీలకి మేకులు ఉన్నాయి. ఎందుకంత వైలెన్స్ చేయాలి? వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులా, స్టూడెంట్సా? పార్లమెంట్ ముట్టడించడం అంటే టెర్రరిస్ట్ తో సమానం అని చెప్తా ఉన్నాను. టెర్రరిస్ట్ కాదు, అదే చెప్తున్నాను. రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేదు పార్లమెంట్ ని ముట్టడిస్తే మీరు వాళ్ళని కొట్టండి, మీరు వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేయండి అని ఎక్కడ లేదు.
రాజ్యాంగంలో. సో వాళ్ళు చేయకూడదు, అది రాంగ్. ఏంటి ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు కూడా పాకింది ఉద్యమం. ఇప్పుడు ఇది జెన్జీ ఉద్యమం అనుకోవచ్చా, ఎట్లా భావించాలి? జెన్జీ ఉద్యమం అనుకోవచ్చు, ఇంకొకటి అనుకోవచ్చు, కానీ ఇది స్టూడెంట్స్ కోసం చేసే ఉద్యమం. దీనిలో పొలిటికల్ పార్టీస్ ని కానీ రిలీజియన్స్ ని కానీ ఇన్వాల్వ్ చేయకూడదు. మేము ఏ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయట్లేదు. మేము సూసైడ్ చేసుకున్న స్టూడెంట్స్ ని, మా స్టూడెంట్స్ హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. ఏ పొలిటికల్ పార్టీకి మేము సపోర్ట్ గా లేము, ఏ పొలిటికల్ పార్టీకి ఎవరు మద్దతు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో భారతదేశంలో మీరు భారత ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం? ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ట్రాన్స్పరెన్సీ రావాలి. మీరు పేపర్ లీక్ చేయకూడదు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన ఉన్న ఈ టెండెన్సీ మొత్తంలో 5 years లో 40 పేపర్ లీక్స్ అయ్యాయి. 40 పేపర్ లీక్లు అవుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు? సో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడాలి అని అంటే ఒక మంచి ఎడ్యుకేటెడ్ మినిస్టర్ రావాలి. అన్ఎడ్యుకేటెడ్ గా ఉండి ఎవరో చూసేసుకున్నారు అని చెప్పి అలాని పెట్టకూడదు. నన్ను అడిగితే మినిస్టర్స్ కి కూడా ఎగ్జామ్ పెట్టి కూర్చోబెట్టండి అక్కడ. ఈ ప్రొటెస్టులో దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది అనే క్వశ్చన్ వస్తుంది మీకు. దేశాన్ని ఆల్రెడీ విచ్ఛిన్నం చేస్తుంది ఈ గవర్నమెంట్. స్టూడెంట్స్ ఎంత విచ్ఛిన్నం అయిపోతున్నారు మీరు చూసారా? ప్రశాంతంగా కాలేజీలకు వెళ్ళి ఇళ్లలో ప్రశాంతంగా తిని పడుకునే స్టూడెంట్స్ ఎందుకు వచ్చి రోడ్ మీద ఇది చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ దేశం విచ్ఛిన్నం అయిపోతుంది ఈ గవర్నమెంట్ వల్ల. మిమ్మల్ని కొందరు రెచ్చగొడుతున్నారంట స్వలాభం కోసం, స్వార్థం కోసం. ఎవరు రెచ్చగొడుతున్నారు? గవర్నమెంటే రెచ్చగొడుతుంది. ఈ పేపర్ లీక్స్ చేసి మాకు అన్యాయం చేసి, స్టూడెంట్స్ కి అన్యాయం చేసి, వాళ్ళు సూసైడ్ చేసి వాళ్ళే రెచ్చగొడుతున్నారు స్టూడెంట్స్ ని. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ మీరు ఎప్పుడు ఆపేస్తారు? మీరు ఏం చేస్తే ఆపేస్తారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలి. ఆయన పనులకి ఆయన అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఆయన దోషి అని ఒప్పుకోవాలి. మీరు విచ్ఛిన్నం చేశారు అని అన్నారు కదా, స్టూడెంట్స్ విచ్ఛిన్నం ఎందుకు అని అంటే, అవును స్టూడెంట్స్ వాళ్ళ రైట్స్ కోసం అడగడం మీరు తప్పు అంటున్నారు. ఈరోజు స్టూడెంట్స్ డెమోక్రసీ కోసం అడగడం, వాళ్ళ రైట్స్ కోసం అడగడం ఈరోజు వాళ్ళు తప్పు అని గవర్నమెంట్ ప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ కోసం అడిగి వాళ్ళ స్టూడెంట్స్ కోసం ఫైట్ చేయడం కూడా తప్పు అని అంటే, ఇక రేపు పొద్దున స్టూడెంట్స్ ఇంకా దేని కోసం ఫైట్ చేయాలి? వాళ్ళకి ఫ్యూచర్ లేకపోతే గవర్నమెంట్ అడగాల్సిన హక్కులు ఎవరికి ఉన్నాయి? పీపుల్కే ఉన్నాయి. సర్కార్ ఏం చెప్తా ఉన్నాడంటే, భారత ప్రభుత్వం మోడీ ఏం చెప్తా ఉన్నాడంటే, నీట్ పేపర్ లీక్ అయింది, దోషులను గుర్తించడం, వాళ్ళకి శిక్షలు పడే కార్యక్రమం నడుస్తూ ఉంది. అక్కడ నీట్ రీ ఎగ్జామ్ పెట్టినాం, రిజల్ట్ కూడా వచ్చింది కదా, ఇంకెందుకు ప్రొటెస్ట్ అంటున్నారు? రిజల్ట్స్ వచ్చినాయి. నేను ఇది ఆల్రెడీ మళ్ళీ నీకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఆల్రెడీ దోషులను పట్టుకున్నారు అని అన్నారు, కానీ ఏ తప్పు చేయని స్టూడెంట్స్ చనిపోయారు. వాళ్ళ చావులకి వాళ్ళు ఏ జవాబిస్తారు? ఈరోజు అనవసరంగా ఎంతో బాధపడి వాళ్ళ స్ట్రెస్, వాళ్ళు చదువుకునేది ఏదైతే కానీ ఉందో అనవసరంగా వాళ్ళు స్ట్రెస్ తీసుకొని ఈరోజు వాళ్ళు చచ్చిపోయారు. దానికి గవర్నమెంట్ ఏం ఆన్సర్ చెప్తుంది? దానికి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఖచ్చితంగా అకౌంటబుల్ గా ఉండాలి. దానికి హీ షుడ్ బి అకౌంటబుల్ అండ్ ఆన్సరబుల్ ఫర్ హిస్ ఓన్ యాక్షన్స్. మీరు ప్రొటెస్ట్ ఎప్పుడు ఆపేస్తారు అంటే స్టాప్ చేస్తారు అంటున్నారు? ఎప్పుడు ఆపేస్తారు? స్టూడెంట్స్ కి జస్టిస్ వచ్చే వరకు, స్టూడెంట్స్ పెట్టిన ఎజెండాస్ ని వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేసే వరకు, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన చేసిన పనులకి ఆయన అకౌంటబుల్ గా ఉండి ఆయన రిజైన్ చేసే వరకు మేము ఈ ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. అది కూడా పీస్ఫుల్ గానే చేస్తాం. మీ పేరండి? స్నేహ. ఈరోజు ఉమెన్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ కలిసి మీరు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. మీరు ఇద్దరు చేయడానికి ఏంటి రీజన్ ఏంటి? సో వన్ థింగ్ ఐఎమ్ నాట్ అవేర్, నాకు దీని గురించి అవేర్నెస్ లేదు. సో నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అబౌట్ అని చెప్పేసి వచ్చినాను. బట్ ద మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ది రెసిగ్నేషన్ అండ్ ది అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ అ బిగ్ కన్సర్న్. పీపుల్ డోంట్ షో ఇట్ ఆఫ్, అండ్ ఎస్పెషలీ ఇన్ ది పాలిటిక్స్ అకౌంటబిలిటీ దేనికి ఉండదు, ట్రాన్స్పరెన్సీ ఉండదు, అండ్ ఆల్సో they just feel like they are the king and they are ruling it. Than the opposite, they are actually servants for us, and people should tell how they are like they are good enough or not, they are working good or not. This is comes నార్మల్ ఐటీ జాబ్కే ఇన్ని పెడతారు కి ఇన్ని కేఆర్ఎస్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఇవి చేయాలి అని చెప్పేసి, అండ్ దే ఆర్ రూలింగ్ ది కంట్రీ. అట్లాంటప్పుడు ఎన్నిగానం ఉండాలి వాళ్ళకి గోల్స్, అవి కేఆర్ఎస్ ఎక్సెట్రా, యూ నీడ్ టు డూ దిస్, యూ నీడ్ టు డూ దాట్. అది there is no growth, there is always a fighting between Hindu, Muslim, this, that, and there is no like no one speaks about like the things which we actually need. If normal, I will speak about this.
అండ్ పీపుల్ సే లైక్ ఇప్పుడు నీట్దే కాకుండా మిగతా అన్ని ఇష్యూస్ రేజ్ చేస్తున్నారని చెప్పేసి, ఎందుకంటే దెర్ ఇస్ నో అదర్ ప్లాట్ఫామ్. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ, దెర్ ఇస్ అ లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ అక్కడ ప్లాట్ఫామ్ లేదు చెప్పడానికి. సో ఎవ్రీ పర్సన్ ఈజ్ అ విక్టిమ్ ఆఫ్ సమ్ ఆర్ ది అదర్ థింగ్. కొందరు ఆర్ విక్టిమ్ ఫర్ కరప్షన్, సమ్ ఆర్ విక్టిమ్ ఫర్ ది రోడ్స్ అండ్ ఎవ్రీథింగ్, యాక్సిడెంట్స్. So some or the other person is a victim, so they don't have a platform to speak. సో వాళ్ళు వస్తున్నారు బయటికి ఎందుకంటే ఇట్ హ్యాస్ అ హోప్ ఫర్ జస్టిస్. వాళ్ళకైనా థింగ్కి వాళ్ళకి జస్టిస్ కోసం అని చెప్పేసి వాళ్ళు బయటికి వస్తున్నారు. అండ్ ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ టు బీ నోటెడ్, లైక్ నాట్ ఓన్లీ ది నీట్ హ్యాస్ టు బీ happen. He should take up accountability, he should be resigned, but at the same time each and every problem need to be addressed. ki enti ee problem enti enduku pratidi chudali pratidi, endukante it's enough. I feel it's enough tolerating all the bullshit what politics does. So it's our time to speak and just to say stop and to ask for accountability for whatever they are doing. And coming to the need point, and there is injustice, a clear injustice. Students suicide chestunnaru around 20, and at the accountability teeskoni he should resign. And that is how a normal job should work. And politics is also a job, so it should be taken as a job rather than taking it as a kingdom or king or something like that. That's it. Thank you.